హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజల్ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయో అందులో జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అంటే 9th ఆఫ్ సెప్టెంబర్ షిఫ్ట్ 1లో ఏవైతే జిఎస్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే వచ్చాయో ఆ క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం, ఓకేనా. అండ్ వాటితో పాటు ఇంకా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, వాటిని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఏవి రావచ్చు ఏంటి అనేది మనం చూడబోతున్నాం, ఓకేనా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్ us స్టార్ట్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏం రావడం జరిగింది అంటే ఇక్కడ మనకేంటంటే క్వాలిఫికేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓకేనా. ఒక ప్రెసిడెంట్కి క్వాలిఫికేషన్స్ అనేవి ఏమేమి ఉండాలి అని చెప్పేసి మనకేంటంటే క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవరైనా కూడా ఒక పర్సన్ మన ఇండియాలో ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, ఆయన వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన కానివ్వండి ఆమె కానివ్వండి 35 years మినిమం ఎంత ఏజ్ అయి ఉండాలి, 35 years కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫైడ్ టు బి ఎలెక్టెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభలో ఒక మెంబర్ అవ్వడానికి అర్హత కలిగి ఉండాలి ప్రెసిడెంట్కి. లోక్సభ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్గా మీరు ఎలెక్ట్ అవ్వాలి అంటే మీరు లోక్సభలో ఎలెక్ట్ అవ్వడానికి అర్హులు కావాలి. అదే మీరు వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వాలి అనుకుంటే, ఓకేనా, మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి రాజ్యసభ మెంబర్గా మీరు ఎలెక్ట్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మీరు వైస్ ప్రెసిడెంట్ కూడా ఎలిజిబుల్. 35 years ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీరేంటంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకూడదు. అండ్ షల్ నాట్ బీ అ మెంబర్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మేబీ వస్తే నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ ఎవరైతే, ఓకేనా, ఎవరైనా కానివ్వండి ప్రెసిడెంట్గా ఒక్కసారి నామినేషన్ వేసినా లేకపోతే ప్రెసిడెంట్గా నామినేట్ అయిన తర్వాత వాళ్ళు ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హౌస్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి ఈ రెండిట్లో మెంబర్షిప్ అనేది ఉండకూడదు. సో ప్రెసిడెంట్కి లోక్సభలో రాజ్యసభలో మెంబర్షిప్ ఉండదు. సో ఒకవేళ మెంబర్షిప్ కనుక ఉంటే ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క మెంబర్షిప్ని క్యాన్సల్ అనేది చేసేయాలి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్స్ నుంచి. నెక్స్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఇంకా ఏం రావచ్చు, ఎగ్జామినేషన్లో ప్రెసిడెంట్కి సంబంధించిన ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి కూడా మనకేంటంటే ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది, అవి కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సార్ ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే దేర్ షాల్ బీ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 52 నుంచి 61 వరకు మనకేంటంటే ప్రెసిడెంట్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. 52 దేర్ షాల్ బీ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రెసిడెంట్. నెక్స్ట్ 54 ఆర్టికల్ 54 ఏం చెప్తుంది, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపార్టెంట్ ఇది, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 54. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఎలక్షన్ అనేది ఏ విధంగా జరగాలి, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది 55లో మెన్షన్ చేశారు. 56లో టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఓకేనా, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. దీని తర్వాత 57 ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్, ఇక్కడ 2 సార్లు 57 అనేది వచ్చింది. 58 క్వాలిఫికేషన్స్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్. సో ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇవి ఎక్కడున్నాయి, ఆర్టికల్ నెంబర్ 58లో మనకు మెన్షన్ చేశారు, ఆర్టికల్ నెంబర్ 58. నెక్స్ట్ 59 కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. నెక్స్ట్ 60 జీరోతో ఎండ్ అవుతుంది. ఓ కూడా జీరో లాగే ఉంటుంది, ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ద ప్రెసిడెంట్. అండ్ 61 ద లాస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ని మనం ఏ విధంగా రిమూవ్ చేయవచ్చు, ఓకేనా, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. క్లియరా, ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకేంటంటే రిట్స్ నుంచి రావడం జరిగింది, ఓకేనా, రిట్స్. సో బేసికలీ టోటల్గా మనకి ఎన్ని రిట్స్ ఉన్నాయి, టోటల్గా మనకేంటంటే ఆర్టికల్ 32లో, ఓకేనా, ఆర్టికల్ 32లో మనకి ఏం చెప్పారు అంటే ఎన్ని రిట్స్ ఉన్నాయని చెప్పారంటే 5 రిట్స్ అనేవి ఉన్నాయి. ఏంటవి, హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్ష్యూరీ, ప్రొహిబిషన్, కోవారెంట్, ఓకేనా. వాటి యొక్క నేమ్స్ కూడా ఉన్నాయి. యూ మే హ్యావ్ ద బాడీ, వి కమాండ్. ఇక్కడ మీకు ఏంటంటే డిస్ప్లే అనేది అవుతుంది, మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు ఎగ్జామినేషన్లో ఏం అడిగాడంటే ఆర్టికల్ 32లో ఎన్ని రిట్స్ ఉన్నాయి అలా అడగలేదు. ఏం చెప్పాడంటే ఆర్టికల్ 32కి ఈక్వివాలెంట్గా, ఓకేనా, ఆర్టికల్ 32కి సమతుల్యంగా ఉన్న ఆర్టికల్ ఏంటి, ఈక్వివాలెంట్గా ఉన్న ఆర్టికల్ ఏంటి అని అడిగాడు. సార్ ఆర్టికల్ 32కి ఈక్వివాలెంట్గా ఉన్న ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్
226. ఆర్టికల్ ఎంత? 226. సార్ ఆర్టికల్ 32 మనకి ఏం చెప్తుందంటే ఏదైతే రిట్స్ ఉన్నాయో, ఈ 5 రిట్స్ ఉన్నాయో అది సుప్రీంకోర్టు ఏ విధంగా ఇష్యూ చేయగలదు, సుప్రీంకోర్టు ఏ విధంగా ఏవైతే ఈ 5 రిట్స్ ఉన్నాయో అవి ఇష్యూ చేయగలదు అని చెప్పేసి ఆర్టికల్ 32 చెప్తుంది. అండ్ అదే ఆర్టికల్ 226 ఏం చెప్తుందంటే ఏవైతే ఈ రిట్స్ ఉన్నాయో ఆ రిట్స్ అనేవి హైకోర్టు ఏ విధంగా ఇష్యూ చేయగలదు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ సుప్రీంకోర్టులో లేదా ఈ ఆర్టికల్ 32లో లేదా మన సుప్రీంకోర్టు వచ్చేసరికి ఈ రిట్స్ని ఇష్యూ చేయడానికి ఓకేనా నిరాకరించకూడదు. అంటే ఇక్కడ ఈ సుప్రీంకోర్టులో మనకేంటంటే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళేంటంటే సుప్రీంకోర్టులో ఒకవేళ మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎవరైనా ఉల్లంఘించి ఉంటారు, వాటిని బ్రేక్ చేసి ఉంటారు, ఒకవేళ మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి, మీరేంటంటే డైరెక్ట్గా కేసు అనేది ఫైల్ చేయొచ్చు. కానీ అదేవిధంగా మీరు హైకోర్టుకి వెళ్ళారనుకోండి, హైకోర్ట్ కెన్ రిజెక్ట్. ఓకేనా, హైకోర్టు ఏం చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు అలా రిజెక్ట్ చేయలేదు. ఓకేనా, ఎందుకు? రిట్ ఇష్యూ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ కనుక చూస్తే మనకు ఫండమెంటల్ రైట్స్ మాత్రమే సుప్రీంకోర్టు ఇష్యూ చేయగలరు రిట్స్. ఓకేనా, రిట్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ పైన మాత్రమే సుప్రీంకోర్టు ఇష్యూ చేయగలదు. కానీ హైకోర్టు వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ దానితో పాటు లీగల్ రైట్స్కి కూడా ఏంటంటే రిట్స్ అనేవి ఇష్యూ చేయగలదు. అదే మనకేంటంటే ఆర్టికల్ 226లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 226 ఏం చెప్తుందంటే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ సుపీరియర్ దాన్ సుప్రీంకోర్ట్. ఎందుకు? సుప్రీంకోర్ట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే రిట్స్ ఇష్యూ చేస్తుంది. కానీ హైకోర్ట్ అనేది ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్ రెండింటికి మనకేంటంటే రిట్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. కాబట్టి దీని యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఏమొచ్చే అవకాశం ఉంది, ఏమడగచ్చు, ఈ 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనేవి ఏంటి, ఏమి ఇవ్వచ్చు అంటే ఈ గివెన్ ఆప్షన్స్లో ఓకేనా ఇచ్చిన ఏవైతే 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 4 ఆప్షన్స్లో ఏది రిట్ కాదు. ఓకేనా, ఏది రిట్ కాదు, ఏది ఆర్టికల్ 32 కింద రాదు అని చెప్పేసి చెప్పొచ్చు. లేదా హెబియస్ కార్పస్ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి, మ్యాండమస్ అంటే ఏంటి. హెబియస్ కార్పస్ అంటే యూ మే హ్యావ్ ద బాడీ, మ్యాండమస్ అంటే వీ కమాండ్, సర్చరీ అంటే టు బీ సర్టిఫైడ్, ప్రొహిబిషన్ అంటే టు ప్రొహిబిట్ ఓకేనా, టు ప్రొహిబిట్. కోవారంటో అంటే ఆన్ వాట్ అథారిటీ, ఏ అథారిటీతో నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పేసి మనం క్వశ్చన్ అనేది చేయొచ్చు. క్లియరా? ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏవైతే సభాస్ ఉన్నాయో ఓకేనా, ఏవైతే సభాస్ ఉన్నాయో ప్రార్థనా సమాజ్, మనకు క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ఇక్కడది ప్రార్థనా సమాజ్. ఇక్కడ చూడండి ప్రార్థనా సమాజ్. సో ప్రార్థనా సమాజ్ గురించి ఏంటంటే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ప్రార్థనా సమాజ్ అనేది స్టార్ట్ చేసింది ఎవరు? ప్రార్థనా సమాజ్ స్టార్ట్ చేసింది వచ్చేసరికి డాక్టర్ ఆత్మారాం పండురంగ్. ఓకేనా, ఆత్మారాం పండురంగ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1867లో డాక్టర్ ఆత్మారాం పండురంగ్ గారు ప్రార్థనా సమాజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు? బాంబేలో. ఓకేనా, బాంబేలో. సో ఇది మనకు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవి. అంటే ఇక్కడ చూడండి ప్రార్థనా సమాజ్. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్య సమాజ్ గురించి కూడా ఏంటంటే ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చింది. ఆర్య సమాజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో? 1875లో ఆర్య సమాజ్ స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు? స్వామి దయానంద సరస్వతి. ఎవరు? స్వామి దయానంద సరస్వతి ఏం చేశారు? ఆర్య సమాజ్ని స్టార్ట్ చేశారు. మన ఎవరైతే స్వామి దయానంద సరస్వతి గారు ఉన్నారో ఈయన ఒక ఫేమస్ కోట్ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? గో బ్యాక్ టు వేదాస్. ఓకేనా, అండ్ దాంతోపాటు స్వామి దయానంద సరస్వతి గారు కొన్ని బుక్స్ రాశారు, అవి కూడా మనకేంటంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆత్మీయ సభ రాజా రామ్మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేశారు. ఏ ఇయర్లో? 1815. సో ఇక్కడ మీకు డేటా అనేది మొత్తం ఉంది. బ్రహ్మో సమాజ్ రెండు వేరు. బ్రహ్మో సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ గారు 1829లో. ధర్మ సమాజ్, తత్వబోధిని సభ. ఓకేనా, ఇక్కడ చూడండి తత్వబోధిని సభ ఎవరు స్టార్ట్ చేశారు? దేవేంద్రనాథ్ ఠాగూర్ 1834లో. పరమహంస మండలి ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరు స్టార్ట్ చేశారు? దాదోబా పండురంగ్. ఇక్కడ చూడండి ఆత్మారాం పండురంగ్ గారు ప్రార్థనా సమాజ్ స్టార్ట్ చేస్తే దాదోబా పండురంగ్ పి ఫర్ ప్రార్థనా సమాజ్, పి ఫర్ పరమహంస మండలి. దాదోబా పండురంగ్ ఏం చేశారు? పరమహంస మండలి స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 1849 సంవత్సరంలో బాంబేలో. ఇది కూడా క్లియరా? సో ఇక్కడ మీకు ఇంకా ఉన్నాయి బ్రహ్మో సమాజ్. ఇక్కడ చూడండి బ్రహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా,
కేశవ్ చంద్రసేన్ 1866లో. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు. క్లియర్, ఒకసారి గోత్రు అనేది అవ్వండి. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి మనకు ఏ విధంగా వచ్చాయంటే, ఒక క్వశ్చన్ అనేది వచ్చింది హిస్టరీ నుంచి. ఏం చేశాడు, ఏం అడిగాడంటే, సుదర్శన్ లేక్ ఈ సుదర్శన్ లేక్ ఏదైతే ఉందో ఇది ఎవరు రిపేర్ చేశారు అని చెప్పేసి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు. ఇక్కడ చూడండి, రిపేర్ ఎవరు చేశారు అనేది తెలుసుకోవడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుదర్శన్ లేక్ అనేది ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు కట్టారు ఈ సుదర్శన్ లేక్. సో ఈ సుదర్శన్ లేక్ అనేది ఎవరు కట్టారు అంటే పుష్యగుప్త వేశ్య. సో పుష్యగుప్త వేశ్య ఏం చేశారంటే ఈ సుదర్శన్ లేక్ని కట్టడం జరిగింది. నెక్స్ట్ దీన్ని రిపేర్ అనేది ఎవరు చేశారంటే రుద్రదమన్ వన్. సో ఈ రుద్రదమన్ వన్ ఏంటంటే దీన్ని రిపేర్ చేయడం జరిగింది. ఈ రుద్రదమన్ వన్ ఏ డైనాసిటీకి యొక్క రూలర్ అంటే ఈయన వచ్చేసరికి ఒక శాఖా రూలర్. ఈజ్ అ శాఖా రూలర్. దీని తర్వాత ఇంకొక పర్సన్ కూడా దీన్ని రిపేర్ చేయడం అనేది జరిగింది. ఎవరు చేశారు? స్కందగుప్త ఏం చేశాడు, దీన్ని రిపేర్ అనేది చేశాడు. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ అనేది మనకు రావడం జరిగింది. ఏం అడిగాడు అంటే మహేంద్రవర్మ వన్ ఏ డైనాసిటీకి చెందిన అతను అని చెప్పేసి అడిగాడు. మహేంద్రవర్మ వన్ ఏ డైనాసిటీకి చెందిన అతను. సో మహేంద్రవర్మ వన్ బిలాంగ్ టు పల్లవ డైనాసిటీ. ఈయన వచ్చేసరికి పల్లవ డైనాసిటీ. ఓకేనా, పల్లవ డైనాసిటీ. సో మీరు ఏం చేయాలి, ఈ పల్లవ డైనాసిటీ యొక్క క్యాపిటల్ అనేది ఏంటి? ఓకేనా, క్యాపిటల్ ఆఫ్ పల్లవ డైనాసిటీ అండ్ ఈ పల్లవ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? ఫౌండర్ ఆఫ్ పల్లవ డైనాసిటీ. ఈ రెండు కూడా మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. పల్లవ డైనాసిటీ యొక్క క్యాపిటల్ అనేది ఏంటి, ఫౌండర్ ఆఫ్ పల్లవ డైనాసిటీ ఎవరు? క్లియరా? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ అనేది మనకు రావడం జరిగింది. ఏంటది అంటే నీల్ దర్పణ్. సో నీల్ దర్పణ్ దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఓకేనా, దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి దీన్ బంధు మిత్ర. సో దీన్ బంధు మిత్ర ఏంటంటే దీనికి ఆన్సర్ అనేది అవుతుంది. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమొచ్చాయి? ఇంకా క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు ఫేమస్ సింగర్ అయిన లతా మంగేష్కర్ గారి గురించి వచ్చింది. లతా మంగేష్కర్ గారి గురించి ఏం క్వశ్చన్ వచ్చింది? లతా మంగేష్కర్ గారికి ఇన్ ద ఇయర్ 2001లో ఒక అవార్డు అనేది వచ్చింది. ఏంటా అవార్డు అని చెప్పేసి అడిగారు. ఓకేనా, ఇన్ ద ఇయర్ 2001లో ఒక అవార్డు వచ్చింది. ఏంటా అవార్డు అని చెప్పేసి అడిగారు. ఓకేనా. సో 2001లో లతా మంగేష్కర్ గారికి ఏ అవార్డు వచ్చిందంటే హైయెస్ట్ సివిలియన్ ఆనర్ భారత్ రత్న. సో లతా మంగేష్కర్ గారికి 2001లో భారత రత్న అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా లతా మంగేష్కర్ గారికి ఏంటంటే ఇంకా అవార్డ్స్ అనేవి వచ్చాయి. అందులో పద్మభూషణ్ రావడం జరిగింది. ఇంకా ఆవిడ గారికి పద్మవిభూషణ్ సెకండ్ హైయెస్ట్ ఆనర్. పద్మవిభూషణ్. ఇంకా వచ్చేసరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇంకా ఏదైతే ఫ్రాన్స్ యొక్క లీజియన్ ఆఫ్ ఆనర్
లీజియన్ ఆఫ్ ఆనర్ ఇవి కూడా ఏంటంటే ఆవిడ గారికి రావడం జరిగింది. ఏ ఇయర్స్లో రావడం జరిగింది అది కూడా చూద్దాం. సో పద్మభూషణ్ వచ్చేసరికి 1969లో, 1969 సంవత్సరంలో. దీని తర్వాత పద్మవిభూషణ్ 1999లో ఓకేనా, పద్మవిభూషణ్. దాని తర్వాత భారతరత్న వచ్చింది. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 1989లో. అండ్ ఏదైతే మన ఫ్రాన్స్ యొక్క లీజియన్ ఆఫ్ ఆనర్ అనేది ఉందో 2006లో రావడం జరిగింది. 2006లో ఏంటంటే రావడం అనేది జరిగింది. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఒక క్వశ్చన్ అనేది హోలీ నుంచి వచ్చింది అని చెప్పేసి చెప్పాను కదా. ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది హోలీ నుంచి కాదు, ఎక్కడి నుంచి అంటే లట్మార్ హోలీ. సో ఈ లట్మార్ హోలీ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి అడిగారు. ఈ లట్మార్ హోలీ అనేది మథురా రీజన్లో ఓకేనా. ఎక్కడ? మథురా రీజన్లో ఏంటంటే ఇది సెలబ్రేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఒక క్వశ్చన్ అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే క్వీన్ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్. సో ఏదైతే కార్నాటిక్ మ్యూజిక్ ఉందో దానికి క్వీన్ ఎవరు, క్వీన్గా ఎవరిని అంటాం. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫాదర్ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్. నెక్స్ట్ ఇందులో మనకేంటంటే ట్రినిటీ ముగ్గురు, ట్రినిటీ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్ ముగ్గురు పెద్ద మనం ఏం చెప్పొచ్చు అంటే ఫేమస్ ప్లేయర్స్ అన్నమాట కార్నాటిక్ మ్యూజిక్లో ఓకేనా. ఇందులో మనకు ఎన్ని తాటాస్ అనేవి ఉంటాయి అది కూడా అడగడం జరిగింది. సో క్వీన్ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్గా ఎవరిని అంటాం? క్వీన్ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్గా మనం ఎవరిని అంటాం అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్గా మనం పురందర్ దాస్ గారిని అంటాం. నెక్స్ట్ ఇక్కడ ట్రినిటీ ముగ్గురు ఓకేనా. ముగ్గురు ఫేమస్ పర్సన్స్ ఎవరు అంటే పి త్యాగరాజ్. దీని తర్వాత దీక్షితార్. నెక్స్ట్ దాని తర్వాత శ్యామ్ శాస్త్రి. ఈ ముగ్గురు ఏంటంటే ట్రినిటీ ఆఫ్ కార్నాటిక్ మ్యూజిక్గా అంటాం. అండ్ ఇందులో తాటాస్ అనేవి ఎన్ని ఉంటాయంటే 10 తాటాస్ అనేవి ఉంటాయి ఓకేనా. 10 తాటాస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత మనకు క్వశ్చన్ అనేది ఏమొచ్చిందంటే ఫస్ట్ గోల్ఫ్ క్లబ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ గోల్ఫ్ క్లబ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? సో ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ గోల్ఫ్ క్లబ్ కానివ్వండి లేదా ఫస్ట్ క్రికెట్ క్లబ్ కానివ్వండి అండ్ దాంతోపాటు అదేవిధంగా ఫస్ట్ ఫుట్బాల్ క్లబ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇవన్నీ కూడా మనకేంటంటే ఏదైతే కాల్కటా ఉందో అందులో అక్కడ స్టార్ట్ అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ గోల్ఫ్ క్లబ్ అనేది మనకు రాయల్ క్యాల్కటా క్లబ్. నెక్స్ట్ ఫస్ట్ క్రికెట్ క్లబ్ అనేది 1972లో స్టార్ట్ చేశారు. 1972 ఇది కూడా క్యాల్కటాలోనే. అదేవిధంగా ఫస్ట్ ఫుట్బాల్ క్లబ్ వచ్చేసరికి ఒక 10 years తర్వాత అంటే 1982లో స్టార్ట్ చేశారు. ఎక్కడ? ఇది కూడా మనకేంటంటే క్యాల్కటాలో. క్యాల్కటా FC, క్యాల్కటా ఫుట్బాల్ క్లబ్ ఈ విధంగా అనేది ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి ఏమొచ్చిందంటే బీహార్ కిసాన్ సభ ఓకేనా. మనం నేర్చుకునేది ఏంటంటే ఎక్కువగా వచ్చింది ఏంటంటే ఆల్ ఇండియా కిసాన్ సభ ఎవరు స్టార్ట్ చేశారని చెప్పేసి మనకు వస్తూ ఉంటుంది. కానీ ఈసారి వచ్చేసరికి బీహార్ కిసాన్ సభ
బీహార్ కిసాన్ సభ అనేది ఎవరు స్టార్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో ఒకవేళ మీరు ఆల్ ఇండియా కిసాన్ సభ ఎవరు స్టార్ట్ చేశారని చెప్పేసి అది గుర్తుంటే సేమ్ అదే పర్సన్ బీహార్ కిసాన్ సభ కూడా స్టార్ట్ చేశారు. ఎవరది? స్వామి సహజానంద్. స్వామి సహజానంద్ సరస్వతి. స్వామి సహజానంద్ సరస్వతి. ఓకేనా? ఈయన ఏం చేశాడు? ఈయన బీహార్ కిసాన్ సభతో పాటు ఆల్ ఇండియా కిసాన్ సభ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఏ ఇయర్లో? ఆల్ ఇండియా కిసాన్ సభ వచ్చేసరికి 1936లో స్టార్ట్ చేశారు. అదే బీహార్ కిసాన్ సభ వచ్చేసరికి 1929లో స్టార్ట్ చేయడం జరిగింది. 1929లో బీహార్ కిసాన్ సభ స్టార్ట్ అనేది చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ కనుక మనం చూస్తే ఇంకా చూడండి, పండిట్ విశ్వమోహన్ భట్, ఈయన గురించి మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. పండిట్ విశ్వమోహన్ భట్, ఈయన గురించి క్వశ్చన్ రావడం జరిగింది. ఏంటి ఈ పండిట్ విశ్వమోహన్ భట్ గారికి గ్రామీ అనేది వచ్చింది. ఓకేనా? గ్రామీ అనేది ఏ ఇయర్లో వచ్చిందని అది కూడా అడగలేదు. 1993లో ఈయనకి గ్రామీ వచ్చింది. కానీ అడిగింది ఏంటంటే ఏ ఆల్బమ్కి వచ్చింది లేదా ఏ ఇయర్లో వచ్చింది, ఏదో ఒకటి ఉంది. అడిగాడు మొత్తానికి గ్రామీ గురించి అడిగాడు. గ్రామీ అనేది 1993లో వచ్చింది. ఏ ఆల్బమ్కి వచ్చింది అంటే ఏ మీటింగ్ బై ద రివర్. ఈ ఆల్బమ్కి ఏంటంటే ఈయనకి గ్రామీ అనేది రావడం జరిగింది. ఓకేనా? గ్రామీ అనేది రావడం జరిగింది. అండ్ ఈ ఆల్బమ్ ఏదైతే ఉందో ఏ మీటింగ్ బై ద రివర్, ఇది వచ్చేసరికి బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ కేటగిరీ కింద ఏంటంటే రావడం. నెక్స్ట్ ఈ పండిట్ విశ్వమోహన్ భట్ గారికి ఏంటంటే అవార్డ్స్ కూడా వచ్చాయి. ఏంటవి? పద్మభూషణ్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది? ఇన్ ద ఇయర్ 2017లో పద్మభూషణ్ వచ్చింది. అండ్ ఇన్ ద ఇయర్ 2021లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా ఈయనకి ఏంటంటే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకు ఏం రావడం జరిగింది అంటే టాప్ మోస్ట్ పల్సెస్ ప్రొడ్యూస్డ్ స్టేట్, అంటే ఏ స్టేట్లో టాప్ మోస్ట్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్, ఏ స్టేట్లో పల్సెస్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది? రాజస్థాన్లో మనకు పల్సెస్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఏమని చెప్పేసి అంటే బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ కనుక చూస్తే ఇది వచ్చేసరికి మనకు ముంబైలో ఉంది. అండ్ ఈ బీసీసీఐ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఓకేనా? ఇది బీసీసీఐ అనేది ఇన్ ద ఇయర్ 1928 సైమన్ కమిషన్ ఏ ఇయర్లో అయితే ఇండియాకి వచ్చిందో ఆ ఇయర్లో స్టార్ట్ అనేది చేశారు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ అనేది మనకు ప్రాజెక్ట్ టైగర్ నుంచి అడిగాడు. చాలా ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏ ఇయర్లో మనం స్టార్ట్ చేసాం? ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసరికి ఇన్ ద ఇయర్ 1973లో స్టార్ట్ చేసాం. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్లో స్టార్ట్ చేసాం? ఇది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చేసరికి 1992లో మనం ఏంటంటే స్టార్ట్ అనేది చేసాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి కనుక మనం చూస్తే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా పాతవి అడిగాడు. సో కరెంట్ అఫైర్స్లో మనం కనుక చూస్తే ఇన్ ది ఇయర్ 2021 టైమ్స్ మ్యాగజైన్ ఏదైతే 2021 టైమ్స్ మ్యాగజైన్లో ఉందో అందులో ఇండియా నుంచి ఎంతమంది ఫీచర్ అయ్యారు లేదా ఎవరెవరు ఫీచర్ అయ్యారు అని అడిగారు. సో బేసికలీ ముగ్గురు టైమ్స్ మ్యాగజైన్లో ఫీచర్ అయ్యారు అప్పుడు. సో అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మన పిఎం మోడీ గారు.
పిఎం మోడీ. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి మన అక్క ఎవరు, మమతా బెనర్జీ దీదీ, మమతా బెనర్జీ. అండ్ ద థర్డ్ పర్సన్ వాస్ ఆధార్ పూనేవాల్. ఆధార్ పూనేవాలా, ఎవరైతే సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ఫౌండర్, ఏదైతే మన కోవిడ్ ఏదైతే దానికి వ్యాక్సిన్ ఫైండ్ అవుట్ చేశారు కదా ఆయన. సో ఇది. అండ్ దాంతోపాటు ఇక లాస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మన తమిళనాడు స్టేట్ ఏదైతే ఉందో దాని యొక్క సీఎం ఎవరు, సీఎం యొక్క నేమ్ అనేది అడిగారు. సో తమిళనాడు స్టేట్ యొక్క సీఎం ఎవరు, ఎంకే స్టాలిన్. ఓకేనా. సో ఇంకా ఏం అడిగే ఛాన్సెస్ అనేది ఉందంటే ఏవైతే మన సౌత్ ఇండియా స్టేట్స్ అనేవి ఉన్నాయో అవి, వాటి యొక్క సీఎంస్, గవర్నర్. అండ్ దాంతోపాటు నార్త్ ఈస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. నార్త్ ఈస్ట్ ఏవైతే 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో ఆ 7 సిస్టర్ స్టేట్స్ యొక్క సీఎంస్, గవర్నర్స్ ఇంపార్టెంట్. సో తమిళనాడు యొక్క గవర్నర్ కనుక చూస్తే తమిళనాడు గవర్నర్ ఎవరు, ఆర్ఎన్ రవి. ఓకేనా. సో ఇవి ఏదైతే మనకు వచ్చిన ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్. ఐ గెస్ నేనేంటంటే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అనేవి కవర్ చేశాను. ఎక్స్పెక్టెడ్ కూడా మీకు ఏంటంటే చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ఎగ్జామ్ నెక్స్ట్ వచ్చే షిఫ్ట్స్ కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పలేం. బట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి వచ్చాయి, ఈ టాపిక్స్ నుంచి వచ్చాయి కాబట్టి ఇవి చూసుకుంటే ఓకేనా ఎగ్జామినేషన్లో మన షిఫ్ట్లో ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. సో ఒకవేళ మీరు రివైజ్ చేయాలి అనుకుంటే ఏవైతే ఇక్కడ నేను టాపిక్స్ అనేవి చెప్పానో అక్కడ నుంచి మీరు ఏంటంటే రివిజన్ అనేది చేయవచ్చు. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC CGL 2024 ఎగ్జామినేషన్.